ఎందుకంటే మీరెప్పుడూ ఒక బోర్డర్‌లో లేరు. హీరోయిన్ అనే బోర్డర్‌లోనే లేరు. చాలా ఎక్స్‌పెరిమెంట్లు చేస్తుంటారు. చాలా అవకాశాలొస్తుంటాయి. ఓపెన్ టు ఆల్ అన్నట్టే ఉంటారు. 'ఉస్తాద్ భగత్ సింగ్'కైతే అసలు కథ కూడా వినలేదంట. ఏంటి ఆ గట్ ఫీలింగ్? అంటే యూజువల్‌గా మీరప్పుడు ఎప్పుడు అలా సైన్ చేయరు కదా! కథ అవును. వినకుండా సైన్ అవును. చేయరు కదా! నేను చేయను. కానీ ఐ థింక్ నాకు కెరియర్ బిగినింగ్ నుంచి ఒకే ఒక కోరిక ఉండేది. పవన్ కళ్యాణ్ గారితో పని చేయాలని. ఎందుకంటే షూట్ చేస్తున్నప్పుడు ఊహలు గుసగుసలాడి షూట్ చేస్తున్నప్పుడు నాకు తెలుసు ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఫ్యాండమ్ ఉంది. ఇవన్నీ తెలుసు. కానీ షూట్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు అప్పుడు టీవీలో. అండ్ మొత్తం షూటింగ్ ఆపేశారు. మనం చూడాలి అండ్ పవనిజం రాసి టీ షర్ట్స్ వేసుకున్నారు అప్పుడు. సో ఐ వాజ్ లైక్ ఓకే ద క్రేజ్ ఇస్ క్వైట్ బిగ్ యూనో. ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ జనాలకి కూడా మోర్ దెన్ హిమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక మనిషిగా కూడా చాలా ఆదరిస్తారు. చాలా అడ్మైర్ చేస్తారు. అవును. ఎందుకంటే ఆయన కూడా జనాల కోసం చాలా చేస్తారు కాబట్టి. సో అప్పుడు నేను కూడా ఒక ఫ్యాన్ అయ్యాను. సైలెంట్ ఫ్యాన్‌గా. దట్ నాకు కూడా చాలా ఇష్టం అండ్ ఐ హోప్ ఐ గెట్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ హిమ్. అండ్ హరీష్ నాకు కాల్ చేసి చెప్పారు, ఓకే ఈ సినిమా ఉంది. అండ్ ఐ సెడ్ ఓకే సార్ స్క్రిప్ట్ ఏదైనా ఉందా అండ్ హీ సెడ్ లేదు మా నువ్వు సెట్‌కి రా. అండ్ సో నేను నమ్మకం పెట్టి సెట్స్‌కి వెళ్ళాను. అండ్ ఆల్రెడీ హరీష్ గారు అండ్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్లో పనిచేశారు. అండ్ అది పెద్ద హిట్ అయింది కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే హరీష్ సార్ గురించి కూడా నాకు తెలుసు. ఓకే మాస్ డైరెక్టర్, మాస్ పల్స్ తెలుసని. అండ్ ఆబ్వియస్లీ కళ్యాణ్ గారికి రేంజ్ వేరే ఉంటుంది కాబట్టి నేను జస్ట్ యెస్ చెప్పాను నమ్మకం పెట్టి.